ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పటి వరకు ఎంతో గొప్పగా తలెత్తుకొని బ్రతికిన మీరు ఇప్పుడు మీరు చేసిన పని బయటపడితే ఇంట్లో వాళ్ళ ముందు మీరు తలెత్తుకోగలరా? మావయ్య గారికి మీ మొహం చూపించగలరా? ప్రిన్సీని, రాహుల్ని మీరు ఫేస్ చేయగలరా? వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తారత్తయ్యా? మీరెవరండి? నా అత్తయ్య గారి తర్వాత అత్తయ్య గారి స్థానం ఉన్న వాళ్ళు మీరు. అందరి ముందు మీరు తల వంచితే అది నాకు గౌరవమా? మీరే చెప్పండి. గుండమ్మా, మీకు నా మీద కక్ష గాని కుట్ర గాని ఏమీ లేవత్తయ్యా. కాకపోతే ఎందుకో మన తొలి పరిచయమే రాంగ్ పరిచయం అయింది. దాంతో నేను పని మనిషినన్న చిన్న చూపు మీకుండిపోయింది. తర్వాత నేను పని మనిషిని కాదు, ఈ ఇంటి పెద్ద కోడల్ని అని తెలిసిన తర్వాత ఇంత లావుగా ఉన్న అమ్మాయి మీ అబ్బాయికి భార్య ఏంటా అని మీకు అనిపించింది. తర్వాత చిన్న మావయ్య గారు బిజినెస్లో నన్ను పార్ట్నర్ని చేసి 50% షేర్ ఇచ్చేసరికి మీకది కోపంగా మారిపోయింది. అందుకే నేను ఏం మాట్లాడినా మీకది తప్పుగానే అనిపించేది. నేను మీ మాటకి విలువివ్వట్లేదు అని అనిపించేది. దాంతో అలా అలా ఒక్కొక్కటిగా పెరిగిపోతూ మీ కోపం పెరుగుతూ వచ్చిందత్తయ్య. అది ఇంత దాకా వచ్చింది. అయినా మీ తప్పు కాదత్తయ్య. మీ దృష్టిలో నా మీద నెగిటివ్ అభిప్రాయం ఏర్పడడం నా దురదృష్టం. మనం అనుకున్నదే కరెక్ట్ అనుకునే నాలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఎదుటి వాళ్ళ మంచితనం తెలియదే. ఎవరన్నా చెప్పినా అది అర్థం కాదు. ఇప్పటి వరకు నేను నీ పట్ల మాట్లాడిన మాటలకి, నీ విషయంలో చేసిన తప్పులకి నన్ను క్షమించమని అడగడానికి వచ్చాను గుండమ్మ. నన్ను క్షమించు. అయ్యో అత్తయ్య, ప్లీజ్ అంత మాట అనకండి. నాకు చిన్నప్పుడే మా అమ్మ దూరం అయిపోయింది. కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత అత్తయ్య గారిని మా అమ్మ అని అనుకుంటున్నాను. ఇప్పుడు నాకొక చిన్నమ్మ దొరికింది. తల్లి బిడ్డల మధ్య మమకారాలుండాలి కానీ క్షమాపణలు ఉండకూడదత్తయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.